అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు మనము చేపల కూర చేసుకుందాము. ఇది బొచ్చ చేపలు తీసుకొచ్చినాం అనమాట. ఈ మట్టి తొందరగా వేడి కాదు, వేడైందంటే కూడా మంచిగా వస్తుంది. అంతే. ఒక టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాము. అట్లనే పసుపు కూడా ఇట్లనే వేసి మంచిగా ఉంటుంది అనమాట. కరివేపాకు ముందే వేసేసుకోవాలి. దీనికోసము మసాలా రెడీ చేసుకోవాలి. పావు టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్లు జీలకర్ర, 4-5 మిరియాలు, 2 లవంగాలు, 3-4 యాలక్కాయలు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. అట్లనే ధనియాలు కూడా వేయించుకోవాలి. ధనియాల బదులు నేను పౌడర్ ఉండే అది వేసేసిన. ఇది మిక్సీ పట్టుకోవాలన్నమాట. అట్లనే 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2 ఉల్లిగడ్డలు నేను నిప్పులలో వేసిన. అవి కాల్చేసరికి నేను మర్చిపోయి వెళ్ళిపోయినా, అవి మొత్తం ఇట్లా అయిపోయినాయి అన్నమాట, స్మాష్ అయిపోయినాయి. ఇవి కూడా వేసి ఇవి మిక్సీ పట్టాలన్నమాట. ఇది మసాలా కంపల్సరీగా గుర్తుపెట్టుకోరబ్బా, ఇది చాలా బాగుంటుంది మసాలా ఇట్లా చేస్తే. ఇదైతే మీరు మర్చిపోవద్దు. చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి, అదైతే గుర్తుపెట్టుకోరు ఇంట్లో. అట్లనే చింతపండు రసం తీసుకున్నా, చాలామందికి తెలుసు కదా చేపల కూరకు చింతపండు రసం తీయాలని. ఉప్పు, పసుపు, కారము, అల్లం ఎల్లిగడ్డ, కొంచెం కరివేపాకు కూడా తీసుకోవాలి. ఇట్లా ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత కారం వేసుకున్నాము. జరంత కారం ఎక్కువనే పడుతుంది. ఇది మనము పేస్ట్ చేసినాం కదా మసాలా అనేది, ఇంట్లోనే వేసేసుకున్నాం. మసాలా కూడా కొంచెం ఫ్రై కావాలన్నమాట. ఇట్లా ఫ్రై చేస్తే కొంచెం నూనె తేలాలన్నమాట. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద చేసే వాళ్ళు అయితే 10 నిమిషాలు చేసుకోరి. ఇప్పుడు చింతపండు రసం పోసేద్దాము. మసాలా వేసేసి బాగా ఫ్రై చేసి మనం చింతపండు రసం పోసినాం కదా, కొన్ని వాటర్ కూడా పోసేసుకుందాము. కన్సిస్టెన్సీ చూసుకొని ఉప్పు కూడా వేసుకుందాము. ఈ స్టేజ్లోనే జరంత ఉప్పు అయితే ఎక్కువనే పడుతుంది. మనం కారం మసాలాలు అన్నీ వేసి పెట్టినాం కదా, ఇది మసులుతుంది పులుసు అనేది. చేప ముక్కలు ఇట్లా ఉప్పేసి చేప ముక్కలు నానబెట్టాలన్నమాట. బాగా కడిగిన ఫస్ట్ ఉప్పేసి అయితే 4 సార్లు 5 సార్లు కడిగిన. ఇప్పుడు ఉప్పేసి నానబెట్టిన అనమాట. ఇట్లా ఉప్పేసి నానబెడితే మంచిగా ఉంటామంట చేప ఫ్రెష్ అనేది. ముక్కలు అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు వేసిన తర్వాత అయితే కలపవచ్చు, వేయంగానే. తర్వాత అయితే కలపొద్దు, చేపల కూర తెలుసు కదా మీకు. కొంతమంది చేపల కూర వేసినప్పుడు ఏం చేస్తారంటే ఒక 15 నిమిషాలు ఉడికితే చాలనుకుంటారు. అట్లా కాదు, 20 మినిట్స్ నుండి 25 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కట్టెలపై కదా, నేను ఒక 20 మినిట్స్ వదిలేస్తున్నా. చేప ముక్కలు వేసినాం కదా, 20 మినిట్స్ కట్టెలపై మీద వదిలేద్దాము. తర్వాత హాఫ్ అన్ అవర్ అయినాక తింటే అప్పుడు కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మార్నింగ్ చేసింది ఈవినింగ్ తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది, చాలామందికి తెలుసు కదా. ఈ స్టేజ్లో కూడా ఉప్పు కారం తక్కువ అయితే వేసుకోరి, మీరు టేస్ట్ చూసి వేసుకోరి. నాకైతే అన్నీ సరిపోయినాయి, నేను మంచిగానే వేసిన అనమాట. 15 మినిట్స్ కట్టెలపై మీద ఉడికించుకున్నా. అట్లనే ఒక 15 మినిట్స్ నిప్పుల మీద వదిలేసిన. ఇవి 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నా, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి వేసేద్దాము. దింపే టైం వచ్చింది కర్రీ.
ఉప్పు తిప్పేయాలబ్బా, అదైతే మర్చిపోకురి. ఉప్పు తిప్పేయకుండా అయితే తినకూడదు. ఉప్పు తిప్పేయాలి. అట్లనే పొయ్యి మీద అట్లనే కొంచెము ఇది తీసి పొయ్యి మీద కూడా వేయాలన్నమాట. చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఇది చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత తింటే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. నా స్టైల్లో చేపల కూర ట్రై చేయరబ్బా. ఈ వీడియోకి అయితే కంపల్సరీగా లైక్ చేయరి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు తినాలి చెప్పు. వేడి మీద ఇప్పుడు తినద్దు. ఉప్పు తక్కువైందా? మమ్మ చికెన్ పంపించింది. మమ్మ చికెన్ వేసుకుంటా ఫస్ట్. అక్కల చేపలు ఉడికే తీసుకొచ్చి అయిపోయింది. రెండురా నేనే అనుకుని బాగా పెట్టుకోకపోతే